ఓం శ్రీ వారాహి దేవియై నమః. వారాహి అమ్మవారి భక్తులకు అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటూ వీడియో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈ రోజు వీడియో ఏంటంటే, భరించలేని కష్టాల్లో ఉన్నవారు ఉప్పు ఆవాలతో ఇలా చేస్తే 60 నిమిషాలలో కష్టాలు తీరిపోయి ఇంట్లోకి డబ్బు వస్తూనే ఉంటుంది. అస్సలు భరించలేని కష్టాల్లో ఉన్నవారు ఉప్పు ఆవాలతో ఏ విధమైన పరిహారాన్ని పాటించాలి, ఏ విధంగా చేయాలి, ఇలా చేయడం వల్ల నిజంగానే మన కష్టాలు తీరిపోతాయా, 60 నిమిషాల్లో మన ఇంట్లోకి డబ్బు ఏ విధంగా వస్తుంది అనే విషయాలు ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. భరించలేని కష్టాలు ఎవరైతే ఉన్నారో వారు ఉప్పు ఇంకా ఆవాలతో ఈ చిన్న పరిహారాన్ని పాటిస్తే చాలండి, మనకు ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి. అసలు ఉప్పు ఇంకా ఆవాలతోనే పరిహారాలు ఎందుకు చేయాలి అనే విషయానికి వస్తే, ఉప్పు సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం. లక్ష్మీదేవికి ఎంతో ప్రీతిపాత్రమైన ఈ ఉప్పుతో మనం కనుక ఈ చిన్న పరిహారాన్ని పాటించినట్లయితే మనకు ఉన్న ఆర్థిక ఇబ్బందులు అన్నీ కూడా చాలా తేలిగ్గా తొలగిపోవచ్చు. ముఖ్యంగా చెప్పుకోవాలంటే, లక్ష్మీదేవికి ఎంతో ప్రీతిపాత్రమైన ఈ ఉప్పుతో మనం కనుక ఏ విధమైన పరిహారాన్ని పాటించినా అది ఖచ్చితంగా సిద్ధించి తీరుతుంది. ముఖ్యంగా సిద్ధ శాస్త్రంలో చెప్పినటువంటి ఈ ఉప్పు ఆవాల పరిహారం అనేది మన జీవితంలో కొన్ని రకాల మార్పులకు తీసువస్తుంది. మానవ జీవితంలో డబ్బు చాలా ప్రత్యేకమైనదని చెప్పుకోవచ్చు. మనిషి జీవించాలి అన్నా, ఏ పని చేయాలి అన్నా డబ్బు ప్రధాన పాత్ర పోషిస్తుంది. కాబట్టి ఇటువంటి డబ్బును సంపాదించడం కోసం మనిషి ఎన్నో కష్టాలను అనుభవిస్తూ ఉన్నాడు. ఎంత శ్రమపడ్డా, ఏ విధమైన కష్టాలు చేసినా మనకు ఒక్క రూపాయి ఆదాయం లేదు. ఎంత సంపాదించినా చేతులు ఒక్క క్షణం కూడా నిలవకుండా ఖర్చయిపోతూ ఉంటుంది. ఈ విధమైన బాధలకి, కష్టాలకి విముక్తిగా మనం ఈ విధంగా ఉప్పును అలాగే ఆవాలతో చిన్న పరిహారాలు పాటిస్తే చాలండి, మనకు ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులు, ఎంత సంపాదించినా చేతిలో డబ్బులు, ఇటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయన్నమాట. సిద్ధ శాస్త్రంలో చెప్పబడిన ఏ పరిహారమైనా సరే మన పూర్వీకులు పెద్దలు ఆచరించి ఈ ఫలితాన్ని పొందిన తర్వాతే మనకి చెప్పిన విషయాలన్నీ ఈ విధంగా సిద్ధ శాస్త్రంలో చెప్పబడినటువంటి మనకు ఈ ఉప్పు ఆవాలు అనేటటువంటి మనకి చాలా తొందరగా అనుగ్రహాన్ని ప్రసాదిస్తుందండి. కాబట్టి ఈ చిన్న పరిహారాన్ని పాటించడం ద్వారా మనకున్నటువంటి భరించలేని కష్టాలు తొలగించుకోవచ్చు. ముఖ్యంగా ప్రస్తుతం అనుభవిస్తున్న ఆర్థిక పరమైన సమస్య అయితే రెండవది దాంపత్య జీవితంలో ఒడిదుడుకులు. ప్రతి ఒక్కరికి కూడా కోపం అనేది, ఆవేశం అనేది ఈ రోజులో చాలా ఎక్కువైపోతుంది. ఈ కోపం ఇంకా ఆవేశం కారణంగా భార్యాభర్తల మధ్య అనుమానాలు, మాట పట్టింపులు, గొడవలు అనేకమైన వస్తున్నాయి. ఈ విధంగా ఇంట్లో ప్రశాంతత లేక బయటకు వెళితే ఆర్థిక పరంగా అభివృద్ధి లేక ఏ విధంగా చూసుకున్నా కూడా ప్రతి ఒక్క మనిషికి జీవితంలో ఇబ్బందులు అనేవి చుట్టుముడుతూ ఉన్నాయి. ఈ విధమైనటువంటి ఇబ్బందులన్నీ కూడా మనం తొలగించుకోవాలి అంటే ఉప్పును ఇంకా ఆవాలు పరిహారం చాలా సరైనదని చెప్పుకోవచ్చు. మనం ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా ఈ చిన్న పరిహారాన్ని పాటించినట్లయితే మనకు విశేషమైన ఫలితం ఉంటుందన్నమాట. చాలా మంది చాలా డబ్బులు ఖర్చు పెట్టి ఎన్నో పరిహారాలు చేయించుకుంటూ ఉంటారు. ఎన్నో రకాల పూజలను, దోష నివారణను